ఈరోజు నాది 53 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 54వ సంవత్సరం అడుగుపెడుతున్న శుభ సందర్భంగా ఈరోజు నాతోటి కార్మిక సోదరులు ప్రేమతో నా వద్దకు వచ్చి నా యొక్క జన్మదిన వేడుకల్ని నిర్వహించారు. దానికి నేను చాలా సంతోషిస్తూ వాళ్ళ ప్రేమ వెలగట్టలేనిది. వాళ్ళ ప్రేమని పొందడం నాకు కష్టమైనప్పటికీ అది ఎంతో ఇష్టంగా మార్చుకొని నేను ముందుకు సాగుతున్న ఈ సందర్భంగా ఈరోజు వాళ్ళు నన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకున్నట్టుగా ఈరోజు వాళ్ళు తీసుకొచ్చిన ఆనందం సంతోషం చూస్తూ ఉంటే తెలుస్తూ ఉంది. ఇది నాకు దేవుడిచ్చిన వరం, మా అమ్మ నాయన ఇచ్చిన దీవెనగా నేను భావిస్తూ ఉన్నా. నాతో పాటు ఇదే రోజు నా తమ్ముడు రమేష్ వికారాబాద్ జిల్లా యాజ్ ఎ ప్రెసిడెంట్గా కొనసాగుతూ గత 20 సంవత్సరాలుగా నాతో పాటు ఈ యొక్క యూనియన్ డెవలప్మెంట్ కోసం పనిచేస్తూ ఈరోజు కూడా తమ్మిది కూడా ఇదే రోజు పుట్టినరోజు కావడం మా అదృష్టంగానే భావిస్తూ ఉన్నాం. రెండు మనస్తత్వాలు కలిసి యూనియన్ బలోపేతానికి, అందులో అమాలి కార్మికులు ఎక్కడ ఏ ఆపదలో ఉన్నా మేమున్నామన్నట్టు ముందుకు రావడంలో ముందంజలో ఉన్నటువంటి తమ్ముడు కూడా నాతో పాటు నాకడ 10 సంవత్సరాలు చిన్న వయసుగా ఉండి నా పుట్టినరోజు నాడే తన పుట్టినరోజు కావడం, ఇద్దరం కలిసి ఒక దగ్గర తీసుకొని వచ్చి వాళ్ళ ప్రేమని పంచడం అనేది కూడా చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఈ సంతోషం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని చెప్పి ఆ భగవంతుడిని కోరుతూ నేను సదా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నా. ఎక్కడ ఉన్నా సరే నా తోటి కార్మిక సోదరులందరూ కూడా ఎంతో ధైర్యంతో, సంతోషంతో, ఆరోగ్యాలతో, పిల్ల పాపలతో ఆర్థికంగా బలోపేతమై సంతోషంగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆ దేవదేవుని కోరుతా ఉన్నా. దాంతోపాటు వారికి సేవ చేసుకునే అదృష్టం కలిగించిన నా యొక్క యూనియన్ కూడా అన్ని వర్గాల ప్రజల్ని కూడా మమేకం చేస్తూ ముందుకు పోవాలని చెప్పి కూడా యూనియన్లో ఉన్న నా కార్యవర్గ సభ్యుల్ని, అలాగే నా తోటి కార్మిక సోదరులందరినీ కూడా ఆ భగవంతుడు చల్లగా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. శ్రీనివాస్ గారు, మిమ్మల్ని అభిమానించే వాళ్ళు వచ్చారు సార్, మీరు అభిమానించే నాయకుల నుంచి ఇచ్చేసి వచ్చిందా మీకేమన్నా? నేను అభిమానించే నాయకులు నన్ను వచ్చి ఫోన్ల ద్వారా, వాట్సాప్ మెసేజ్ల ద్వారా నన్ను ఆశీర్వదించారు. ఉదయం నుంచే నాకు ఈ యొక్క జన్మదిన శుభాకాంక్షలు ఇక్కడికి రాలేని వారు ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ముఖ్యంగా ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ కేటీ రామారావు గారు కూడా నన్ను ప్రేమతో ఆహ్వానించి నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఆలింగనం చేసుకొని నువ్వు సంతోషంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, రేపు రాబోయే రోజులు నువ్వు చాలా కష్టపడతా ఉన్నావు, మేము నీకు రుణపడి ఉన్నాం, నిన్ను మేము ఏదో రకంగా చూడాలనుకుంటున్నా, నేను తప్పకుండా నీ కోరిక నెరవేరుస్తా అని చెప్పి నా జన్మదిన సందర్భంగా ఆయన ప్రామిస్ చేయడం కూడా నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. దాంతోపాటు మా బీఆర్ఎస్ పార్టీ ఫౌండర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు, మా బీఆర్ఎస్ పార్టీ ట్రిపుల్ షూటర్ శ్రీ హరీష్ రావు గారు కూడా ఎంతో ప్రేమతో కార్మిక నాయకునిగా నేను చేస్తున్న సేవలను మెచ్చుకొని మీరు సంతోషంగా ఉండాలి, నువ్వు ధైర్యంగా ఉండు, నీ పోరాటం అందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా ఉంది, పార్టీకి కూడా ఎంతో మేలు చేస్తున్నావు, నువ్వు ఈ కష్టకాలంలో కూడా పార్టీకి అండగా నిలబడి అన్ని వర్గాల ప్రజలను మమేకం చేస్తూ ముందుకెళ్తున్నావు, ఈ విధంగానే కొనసాగు, నీకు ఫ్యూచర్ ఉంటుంది, మేమందరం నీకున్నాం అండగా అని చెప్పేసి కూడా హరీష్ రావు గారు కూడా తెలియజేశారు. వారితో పాటు మా లోకల్గా ఉన్నటువంటి శ్రీ బండారు లక్ష్మారెడ్డి గారు కూడా ఉదయం 7:30కే తన ఇంటికి పిలిపించుకొని నన్ను ఎంతో ప్రేమతో అభిమానించి ఆలింగనం చేసుకొని నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. వారితో పాటు నన్ను ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి శ్రీ మాజీ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి గారు, దాంతోపాటు మా డివిజన్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాళ్ళు, వివిధ సంఘాల కాలనీ అధ్యక్ష కార్యదర్శులు, అలాగే మా ఫ్రెండ్స్ అసోసియేషన్ కానీ, వాకర్స్ అసోసియేషన్ కానీ, కుర్మ సంఘ సభ్యులే కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ప్రేమాభిమానాలు నా మీద చూపిస్తూ
నా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన వారందరికీ కూడా పేరు పేరున మీ ద్వారా, మీడియా ద్వారా, పేపర్ల ద్వారా వారందరికీ కూడా నేను కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. నా పుట్టినరోజు సందర్భంగా నా కొడుకు మహేందర్, అలాగే నా మన్మడు, నేను ప్రేమతో పిలుచుకునే కేసీఆర్ నా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, నాకు మర్చిపోలేని చాలా సంతోషాన్ని ఇచ్చే మా ముగ్గురితో కూడుకున్న ఫోటోని నాకు గిఫ్ట్గా ప్రజెంట్ చేసి నాతో కేక్ కట్ చేయడం, ఇది నా మన్మంతో నా ఫస్ట్ జన్మదిన వేడుకలు. ఆ దేవుడు కూడా నన్ను అన్ని బంధాలను కూడా మమేకమై అన్నీ చూసుకునే విధంగా నాకు ఈ ఆయుష్నిచ్చి, నాకు అన్ని ఇద్దరు బిడ్డలని, ఒక కొడుకుని, వాళ్ళకు ఒక బిడ్డకు ఒక కొడుకు, ఒక బిడ్డని, ఇంకో బిడ్డకు ఒక కొడుకు, బిడ్డని, ఒక కొడుకుని, ఇలా వాళ్ళని కూడా అందరినీ చూసుకునే విధంగా నాకు ఆయుష్ ఇచ్చి నన్ను ఈ విధంగా చూసుకున్న దేవుని కూడా నేను పాదాభివందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఆ దేవదేవుడు మా అందరి కుటుంబ సభ్యుల మీద, దాంతోపాటు నా అమలీ కార్మిక సోదరుల మీద, మా యూనియన్ యొక్క డెవలప్మెంట్ మీద వాళ్ళ ఆశీర్వాదం మా ఏడుకొండల వాడిది ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను.